నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చున్నాడు విరూపాక్ష. హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి చేంజ్ ఓవర్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతడు వెళ్లాల్సింది శ్రీనగర్. ఇప్పుడు ఆఫీస్ పనేనా, కొంచెం బ్రేక్ తీసుకోరా అంటూ బలవంత పెట్టి మరీ పంపించింది అతని తల్లి జయ. హోటల్ అకామిడేషన్ నుంచి సైట్ సీయింగ్ వరకు అన్నీ తనే బుక్ చేసింది. తల్లి తన పట్ల ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు ప్రేమగా విసుక్కున్నాడు విరూప. ఏదో జర్నల్ చదువుతూ తలెత్తి చూసిన అతనికి అంతమందిలో మెరుపులా మెరుస్తున్నామె కనపడింది. అలా చూస్తూ ఉండిపోయాడు. పచ్చగా అందంగా ఉన్న ఆమె పైనుంచి తన దృష్టిని మరుచుకోలేకపోయాడు. శ్రీనగర్ ఫ్లైట్ బోర్డింగ్ స్టార్టెడ్ అని అనౌన్స్మెంట్ వినపడడంతో లేచి క్యూలో నుంచున్నాడు. అతని ముందు ఆమె ఒక సుగంధ పరిమళం వీచి అతని నాసికా పుటాలని తాకి వెళ్ళింది. మత్తుగా ఫీల్ అయ్యాడు. అప్పుడు గమనించాడు ఆమెను మరింత శ్రద్ధగా. మంచి హైట్, అదిరిపోయే స్ట్రక్చర్ ఆమె సొంతం. సన్నటి నడుము, చిత్రంగా నడుము కింద భాగం మరింత విశాలంగా ఉంది. ఒత్తైన ఆమె కురులు అందంగా గాలికి ఎగురుతున్నాయి. అబ్బా, ఎంత బాగుంది అని తన మనసులో కోకువలాడాడు. బోర్డింగ్ కంప్లీట్ కావడంతో ఫ్లైట్ టేకాఫ్ అయింది. కళ్ళు మూసుకున్నాడు విరూప. ఆమె రూపమే చటుక్కును ప్రత్యక్షమైంది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. పక్క సీట్స్లో ఆమె కనపడలేదు. ఆమె ఎక్కడ కూర్చుందో మరి అనుకుని నిట్టూర్చాడు. గంట తర్వాత ఫ్లైట్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. బయటకు వస్తున్నప్పుడు కూడా అతని కళ్ళు ఆమె కోసం వెతికాయి. కానీ ఆమె కనపడలేదు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై బిలాల్ అహ్మద్, వెల్కమ్ టు కాశ్మీర్ అంటే ఎదురొచ్చారు డ్రైవర్. వాట్సాప్ టీపీలో విరూప పిక్ చూశాడు డ్రైవర్. అందుకే వెంటనే గుర్తుపట్టాడు. లగేజ్ని కారులో పెట్టి విరూప కూర్చున్నాక ఇన్నోవాను ముందు కురికించాడు. శ్రీనగర్ పట్టణ సౌందర్యాన్ని పట్టి పట్టి చూస్తున్నాడు విరూప. అద్దాలతో కట్టబడిన అందమైన ఇళ్ళు అతన్ని బాగా ఆకర్షించాయి. సార్, ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు డ్రైవర్. ఆకలేస్తోంది, ఏదైనా రెస్టారెంట్కి పదా అన్నాడు విరూప. డ్రైవర్ ఒక మంచి రెస్టారెంట్ ముందు బండిని ఆపాడు. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఆకలి తీర్చుకున్నాడు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? హోటల్లో చెకింగ్ చేస్తారా లేక లోకల్ సైట్ సీయింగ్కి వెళ్తారా అని అడిగాడు డ్రైవర్. హోటల్లో చెకింగ్ చేద్దాం, ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని లోకల్ సైట్ సీయింగ్కి వెళ్దాం అని చెప్పాడు విరూప. దాంతో కారు తిన్నగా హోటల్కి వెళ్ళాగింది. బాయ్ వచ్చి లగేజ్ తీసుకుని దారి చూపించాడు. హోటల్ రిసెప్షన్లో చెకింగ్ చేసి కీ తీసుకున్నాడు విరూప. అప్పుడు చూశాడు ఆమెను. అక్కడ లాంజ్లో కూర్చుంది. మనసులో ఆరాటం మొదలైంది విరూపకి. ఆమె దగ్గరికి వెళ్ళి హాయ్ అని విష్ చేశాడు. కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఆశ్చర్యంగా చూసింది ఆమె. ఐఎమ్ విరూపాక్ష ఫ్రమ్ హైదరాబాద్ అని తను పరిచయం చేసుకున్నాడు. 6 అడుగుల అందగాని తేరిపారా చూస్తూ ఓ ఐఎమ్ లేఖ ఫ్రమ్ బెంగుళూరు అని నవ్వింది. తడుక్కుని మెరిసిన ఆమె పలువరుసను తాదాత్మ్యంతో చూస్తూ ఉండిపోయాడు అతను. హలో అంటూ ఆమె తన ముఖం మీద చిటిక వేయడంతో స్పృహలోకి వచ్చాడు. లంచ్ అయిందా అని అడిగాడు. అయింది అందామె. సైట్ సీయింగ్కి వెళ్దామా అని ఆశగా అడిగాడు. ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ వెహికల్ అంది. నో, ప్లీజ్ కమ్ విత్ మీ అని రిక్వెస్ట్ చేశాడు. ఓకే అని ఒప్పుకుందామె. అతని మనసు బ్రేక్ డాన్స్ చేసింది. మొఘల్ గార్డెన్స్, భూమి మీద భగవంతుడు గీసిన అందమైన పెయింటింగ్లా ఉంది. అసలు కాశ్మీర్ అనేదే భగవంతుడు నేల మీద కూర్చుని అందమైన ప్యారడైజ్. అందులో విహరిస్తుంటే ఆనందం తప్ప ఇంకేముంటుంది? పక్కన నడుస్తున్న లేఖను చూస్తూ మీతో నడుస్తుంటే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజన్న పాట గుర్తొస్తుంది అన్నాడు విరూప. అవునా, ఎందుకని అని అడిగింది లేఖ. ఏమో మరి అంటూ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూడసాగాడు. ఎర్రటామె పెదవులు విచ్చుకున్నాయి. అది చూసి ఈ తోటలోని గులాబీల ఎరుపు మీ పెదాల మెరుపు మీద దిగుదొడుపు అన్నాడు. ఆమె కిలకిలా నవ్వింది. గార్డెన్ అంతా తిరిగి ఆ పూల సౌందర్యాన్ని అనుభవించారు. ఇద్దరు సాయంత్రం తిరిగి హోటల్కి వచ్చేసారు. వెహికల్లో నుండి దిగాక డిన్నర్ కలిసి చేద్దాం అంటూ తన రూమ్ వైపు కదిలాడు విరూప. ఓకే అందామె. ఒంటి మీద షవర్ నుంచి పడుతున్న నీటి చుక్కలు మృదువైన ఆమె శరీరం మీద నుంచి జారిపోతున్నాయి. బాత్రూంలో స్నానం చేస్తోంది లేఖ. ఆమె వంపు సొంపుల్ని తనివి తీరా తాకుతూ నేలను చేరుతున్నాయి నీటి బిందువులు. అలా మైమరచి ఆమె స్నానం చేస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. దాంతో షవర్ ఆఫ్ చేసి
గౌన్ వేసుకుని ఆదరాబాదరాగా బయటకు వచ్చి మెయిన్ డోర్ తీసింది. హాయ్, ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అని అడుగుతూ లోపలికి వచ్చాడు విరూప. ఆమె జుట్టు నుండి ఇంకా నీళ్లు కారుతున్నాయి. కడిగిన ముత్యంలా ఉంది. ఫ్రెష్గా వస్తున్న ఆమె మేని వాసన అతను రెచ్చగొడుతోంది. అప్రయత్నంగా ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమెను హత్తుకుని పెదాలపైన చుమ్మించబోయాడు. ప్లీజ్ వద్దండి అంటూ అతను దూరంగా నెట్టేసింది ఆమె. దాంతో విరూప నిరాశపడ్డాడు. రెడీ అయ్యి రెస్టారెంట్కి రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందమైన గులాబీలా రెడీ అయ్యి రెస్టారెంట్కి వచ్చింది లేక. బఫే డిన్నర్ కాబట్టి ప్లేట్స్లో ఫుడ్ ఐటమ్లు సర్వ్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఒక టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ కంప్లీట్ చేశారు. కాసేపు లాంజ్లో కూర్చుందా అన్నాడు విరూప. లాంజ్లో ఉన్న సోఫాలో పక్కపక్కనే కూర్చున్నారు. మెత్తటి ఆమె భుజాలు అతని తగులుతూ ఉన్నాయి. రొమాన్స్ చేయాలన్న మూడొస్తోంది అతనికి. ఆమెతో సంగమిస్తున్నట్టు కలల్లోకి వెళ్ళిపోయాడు. రేపు ట్రిప్ ప్లాన్ ఏంటి అని అడిగింది ఆమె. ఆ మాటతో తేరుకుని గుల్మార్గ్ వెళ్దాం అన్నాడు. ఓకే గుడ్ నైట్ అందామె. అప్పుడే గుడ్ నైటా ఆశగా అన్నాడు విరూప. ఆ మాట చిన్నగా నవ్వి తన రూమ్కి వెళ్ళిపోయింది లేక. దేవి గారు ఎప్పుడు కరుణిస్తారో అనుకుంటూ తను కూడా రూమ్ వైపు కదిలాడు. కారు స్మూత్గా గుల్మార్గ్ వైపు సాగిపోతుంది. చుట్టూ ఉన్న అందమైన పచ్చటి కొండల్ని, వాటి మీద పేరుకున్న మంచుని చూస్తున్నారు ఇద్దరు. భగవంతుడు ఎంత చమత్కారి, ఇంత అందాన్ని సృష్టించాడు. పక్కనే పెద్ద పెద్ద లోయల భయాన్ని పెట్టాడు. కొండలపై గడ్డి మేస్తున్న తెల్లటి గొర్రెలు, అక్కడక్కడ విసిరేసినట్లున్న చక్కటి ఇల్లు, కొండ శిఖరాల మీద దోబూచులాడుతున్న మేఘాలు గుల్మార్గ్ చేరుకున్నారు. కారు దిగ్గానే గైడ్స్ వెళ్ళి చుట్టుముట్టారు. వాళ్ళు తప్పించుకుని గోండోలా రైడ్ కోసం క్యూ లైన్లో నించున్నారు. చాలా పెద్దగా ఉంది క్యూ. లేక వెనకాలే అతను. జనాల తోపుడికి ఆమె మీద వాలిపోతున్నాడు విరూప. మెత్తటి ఆమె శరీర స్పర్శ అతని వివసని చేస్తోంది. ఆమె వెనక్కి తిరిగి చురుగ్గా చూడడంతో కంట్రోల్ చేసుకున్నాడు. వీళ్ళ వంతు రాగానే కేబుల్ కార్లో కూర్చున్నారు. ఈ కేబుల్ కార్ రోప్ మీదుగా పయనిస్తూ మంచుకొండ దగ్గరే తీసుకెళ్తోంది. ఆ జర్నీని బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు. పైన కొండ మీద దిగ్గానే గుర్రాలను తీసుకొచ్చి వెళ్ళి చుట్టుముట్టారు అక్కడ లోకల్స్. అక్కడ కొండపైన మంచు దగ్గరే తీసుకువెళ్తామంటూ బేరం మాట్లాడసాగారు. వాళ్ళతో బేరం కుదుర్చుకుని ఒకే గుర్రం పైకి ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. అవి వీళ్ళు మోసుకుంటూ పైన మంచు దగ్గరే తీసుకెళ్ళాయి. దారి పొడుగున లేక వెనక అందాలు అతను తగులుతూనే ఉన్నాయి. ఒళ్ళు బాగా వేడికిపోయింది విరూపకి. తెల్లట మంచుని చూడగానే లేక మనసు పొంగిపోయింది. చిన్నపిల్లల మంచులో ఆడుకోవడం మొదలుపెట్టింది. వచ్చేటప్పుడు జాకెట్స్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ చల్లదనాన్ని తట్టుకోగలుగుతున్నారు ఇద్దరు. అయినా మంచు తన ప్రభావం చూపెట్టింది. ఇంతలో చలికి వణగడం మొదలుపెట్టింది లేక. ఆమె దగ్గరగా పొదువుకున్నాడు విరూప. గువ్వలా ఒదిగిపోయింది ఆమె. పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గరే తీసుకెళ్లి వేడివేడి కాశ్మీరీ టీ తాగించాడు. థ్యాంక్స్ అని చెప్పి నెమ్మదిగా సిప్ చేసింది. ఆ వాతావరణం వాళ్ళిద్దరి మధ్య సామీప్యతను పెంచింది. ఇక అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని వెనక్కి వచ్చారు. గుల్మార్గ్ నుండి శ్రీనగర్కి తిరుగు ప్రయాణం అయ్యారు. వెహికల్లో అతనికి మరింత దగ్గరగా జరిగి కూర్చుంది లేక. అందమైన ప్రకృతి, పొంగుతున్న వయస్సు, కలిసొచ్చిన ఏకాంతం వారి మనసుల్లో కోటి వీణలు మోగించసాగింది. అందమైన బంధానికి మానసికంగా సిద్ధమయ్యారిద్దరు. హోటల్కి చేరుకున్నాక మౌనంగా విడిపోయి తమ తమ రూములకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి వారిద్దరికీ నిద్ర కురువైంది. పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేశాక హోటల్లో రూమ్ చెక్అవుట్ చేశారు. డ్రైవర్ లగేజ్ని వెహికల్లో పెట్టాడు. సార్, ఇది మీ టూర్ ప్యాకేజీలో లాస్ట్ డే. ఇప్పుడు మనం దగ్గరలో ఉన్న మిగతా గార్డెన్స్ అవి చూసి లంచ్ తర్వాత దాని లేక్ దగ్గరికి వెళ్తాం. మీరు ఆ లేక్లో షికారుకి వెళ్ళి తర్వాత హౌస్ బోట్లో ఈ నైట్ స్పెండ్ చేసి రేపొద్దున్నే ఎయిర్పోర్ట్కి బయలుదేరాలని చెప్పాడు. థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు ఇద్దరు. లంచ్ టైం దాకా చుట్టుపక్కల ఉన్న గార్డెన్స్ అన్నీ చూశారు. టైం అయింది. అద్భుతమైన కాశ్మీరీ వంటను రుచి చూశారు. పక్కనే ఉన్న షాప్లో కాశ్మీర్ ఫేమస్ అయిన డ్రై ఫ్రూట్స్ కొనుక్కున్నాడు. చక్కటి కాశ్మీరీ సాంప్రదాయ దుస్తులు కొని లేకగా బహుకరించాడు విరూప. దాంతో ఖుషి అయింది లేక. కారు దాని లేకిని సమీపించింది. అక్కడ పాయింట్ దగ్గర షికారా బోట్స్ వరుసగా ఉన్నాయి. ఒక ఘాట్ దగ్గర కారు ఆపి లగేజ్ని బయట పెట్టాడు డ్రైవర్. షికారా బోట్ వాడు లగేజ్ తీసుకుని తన బోట్లో పెట్టాడు. డ్రైవర్ మాట్లాడుతూ, ఓకే సార్, రేపొద్దున్న ఇదే పాయింట్ దగ్గర ఉంటానని చెప్పి వెళ్ళిపోయాడు. విరూప లేక షికారా బోట్లో కూర్చున్నారు.
సన్నటి చిన్న బోట్ అది. పైన గూడుంది, ఎండవాన తగలకుండా. దానిలోకి తేలియాడుతూ బోట్ నెమ్మదిగా కదిలింది. బోట్ లోపలున్న సీట్లో అంటుకున్నట్టుగా కూర్చున్నారు విరూప, లేఖ. బోట్ మెత్తగా సాగిపోతోంది. బోట్ వాడు తెడ్డు వేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. లాహిరి లాహిరి లాహిరిలో అని విరూప్కి పాడాలనిపించింది. అందమైన లేక్ విశాలంగా పరుచుకునుంది. దూరంగా కనిపిస్తున్న ఎత్తైన కొండలు, ఆ కొండలపైన అందంగా కనిపిస్తున్న ఒక హోటల్. ఇంతలో పక్కగా ఒక చిన్న బోట్ వచ్చి ఆగింది. అందులో స్నాక్స్ టీ అమ్ముతున్నాడు ఒకడు. సార్ టీ కావాలా? కాశ్మీరీ టీ అని అడుగుతున్నాడు. ఇవ్వని చెప్పి 2 టీలు తీసుకున్నాడు. వాడు తెడ్డు వేసుకుంటూ ఇంకొక బోట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా రకరకాల బోట్స్లో డ్రెస్లు, బొమ్మలు, పూసలు అమ్ముకుంటున్న వాళ్ళు వచ్చి వెళ్తున్నారు. బాగుంది వీళ్ళ నీటి మీద బిజినెస్ అని నవ్వుకున్నారు ఇద్దరు. అలా హాయిగా లేక్ మీద విహరించారు. లేక్ ఒడ్డునున్న షాపింగ్ సెంటర్ దగ్గర ఆపాడు బోట్ వాడు. దిగి లోపలికి వెళ్ళి షాల్స్, స్వెటర్స్ కొనుక్కున్నారు. సాయంత్రం దాకా విహరించి హౌస్ బోట్ దగ్గరికి చేరుకున్నారు. బోట్ వాడు లగేజ్ని బయటికి తీసి హౌస్ బోట్లో పెట్టి రేపు పొద్దున్న వస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్యారడైజ్ అని రాసున్న హౌస్ బోట్లోకి ఇద్దరు ప్రవేశించారు. ఒక్కసారిగా వావ్ అన్న పదం వాళ్ళ నోటి నుంచి బయటకు వచ్చింది. పెద్ద బోట్ షేప్లోనే చక్కిళ్ళది. దానిలే కొట్టిన అలాంటి చక్కిళ్ళు చాలా ఉన్నాయి వరుసగా. ప్యారడైజ్ లోపల అందమైన హాల్, పక్కనే డైనింగ్ ప్లేస్. కొంచెం లోపలికి వెళ్తే 2 బెడ్రూమ్లు. ఒక బెడ్రూమ్ విరూప్కి, ఇంకొకటి లేఖకు కేటాయించబడ్డాయి. ఇద్దరు తమ బెడ్రూమ్స్లో దూరి ఫ్రెష్ అయ్యారు. హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేశారు. అటెండర్ వచ్చి టీ సర్వ్ చేశాడు. డిన్నర్కి ఏం కావాలని ఇద్దరిని అడిగాడు. తమ ఫేవరెట్ ఐటమ్లు చెప్పారు ఇద్దరు. విరూప్ అతన్ని పిలిచి ఒక హాట్ డ్రింక్ నాకని చెప్పాడు. అతడు వెళ్ళిపోయాడు. లేఖ అతని చెవిలో ఏం చెప్పారని అడిగింది. విరూప్ నవ్వి డిన్నర్ తర్వాత డిస్టర్బ్ చేయొద్దని చెప్పానన్నాడు. ఏయ్ ఆ పప్పునే ఉడకో అని కొంటగా నవ్వింది లేఖ. ఇంతలో డిన్నర్ టైం అయింది. అటెండర్ వచ్చి అన్నీ సర్వ్ చేశాడు. అన్నీ అమర్చాక గుడ్ నైట్ సార్, ఎంజాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఏకాంతం. ఇద్దరి మనసుల్లో గుబులు మొదలైంది. ఏదో పొందాలన్న ఆరాటం, అందమైన అనుభవం కోసం మనసు చేసే అల్లరి. డిన్నర్ అయింది. లేఖను దగ్గరికి తీసుకుని సోఫాలో కూలబడ్డాడు విరూప్. ఏయ్ ఆగు, ఏంటిది అంటూ విసుక్కుంది లేఖ. ప్లీజ్ లేఖ, నాకు నువ్వు కావాలి. ఏకాంతాన్ని అనుభవిద్దాం, ఒక అందమైన జ్ఞాపకంగా మార్చుకుందాం, కాదనుకో అంటూ ఫోర్స్ చేశాడు. మెత్తటి ఆమె అందాలు అతని బాహువులో నలిగిపోతున్నాయి. లేఖ ఒంట్లో కూడా విద్యుత్ ప్రవహించసాగింది. బలహీన క్షణాలు దాడి చేయడం మొదలెట్టాయి. చప్పున ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు విరూప్. కళ్ళు అరమోడ్పులయ్యాయి ఆమెకి. సోఫాలో అలాగే ఆమెను పడుకోబెట్టి మధువు గ్రోలడానికి ఉద్యుక్తుడయ్యాడు. లేఖ తన పెదాలతో అతనికి ఒక బలమైన ముద్దిచ్చి బలంగా అతన్ని నెట్టి తన బెడ్రూమ్లోకి వెళ్తూ గుడ్ నైట్ బేబీ అని చెప్పింది. ఉసూరుమని సోఫాలో మునిగిపోయాడు విరూప్. తెల్లారాక మౌనంగా ఇద్దరూ రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. లేఖ బెంగళూరుకి, విరూప్ హైదరాబాద్కి వచ్చేసారు. ఏరా ఎలా జరిగింది ట్రిప్? ప్రేమగా అడిగింది విరూప్ తల్లి జయ. చాలా బాగా జరిగిందమ్మా అని ముసిముసిగా నవ్వాడు. త్వరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టించాం అంది జయ. నాకు అప్పుడే పెళ్ళొద్దమ్మా అంటూ నసిగాడు విరూప్. నువ్వు కోరుకున్న అమ్మాయితోనే లేరా, పెళ్లి చూపులు బాగా జరిగాయి కదా అని అడిగింది. ఏంటమ్మా అంటూ అనుమానంగా అడిగాడు. అవును మరి, ఎంతమంది అమ్మాయిలను చూపించినా కాదంటున్నావు, అందుకే ఇలా ప్లాన్ చేశాం. లేఖ బాగా నచ్చిందా అని అడిగింది. చాలా నచ్చింది, థ్యాంక్ యూ అమ్మా అంటూ నవ్వేశాడు అతను. శోభనం రాత్రి లేఖను దగ్గరకు లాక్కుని అమ్మ దొంగ, ఎన్ని నాటకాలు ఆడారు నువ్వు మా అమ్మ కలిసి అంటూ ముద్దు పెట్టుకున్నాడు. లేకపోతే అయ్యగారు పెళ్లికి ఒప్పుకోవడం లేదట కదా, చిలిపిగా ఉంది. లేఖను తృప్తిగా దగ్గరికి తీసుకుని ప్యారడైజ్ హౌస్ బోట్ని గుర్తు తెచ్చుకుంటూ థ్యాంక్స్ టు ప్యారడైజ్ అనుకున్నాడు తన మనసులో. వీళ్ళ వెరైటీ పెళ్లి చూపుల ప్రేమ కథ బాగుంది కదా. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.